రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఇవాళ మూడో రోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణలో సైనిక స్కూళ్లను ఏర్పాటు చేయాలని కోరనున్నారు. నిన్న కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం రేవంత్ తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి ఆర్థిక సాయం కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ కు సంబంధించి 90% భూసేకరణ పూర్తయిందని, పనుల ప్రారంభానికి ఆర్థిక కేబినెట్ అనుమతులు ఇప్పించాలని గడ్కరీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. మరింత సమాచారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టూర్ కి సంబంధించి మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, సుమా మూడో రోజు కూడా ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి భేటీ కానున్నారు. ముఖ్యంగా తెలంగాణలో సైనిక్ స్కూల్స్కి సంబంధించి కూడా ఆయన రక్షణ శాఖ మంత్రితోటి చర్చించనున్నారు. తెలంగాణలో అందులో హైదరాబాదులో సైనిక్ స్కూల్ని శాంక్షన్ చేయాల్సిందిగా కూడా ఆయన కోరనున్నారు. అదేవిధంగా ఇంకా కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి కూడా భూసేకరణకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఆయన రాజ్నాథ్ సింగ్ తోటి మాట్లాడనున్నారు. అదేవిధంగా నిన్న జరిగిన చర్చల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అదేవిధంగా నితిన్ గడ్కరీని కూడా కలవడం జరిగింది. ఈ జాతీయ రహదారులకు సంబంధించి కావచ్చు, విజయవాడ హైదరాబాదు ఎక్స్పాన్షన్కి సంబంధించి కూడా ఈ సందర్భంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రితోటి వరద నష్టానికి సంబంధించిన వినతి పత్రాలు గతంలో ఇచ్చిన దానికి దాదాపు 5,000 కోట్ల రూపాయల వరకు కూడా రైతులు నష్టపోయారు. దానికి సంబంధించి కూడా నిధులను కేటాయించాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా త్రిబులార్కి సంబంధించి కూడా ఇప్పటికే భూసేకరణ దాదాపు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్లో త్రిబులార్కి సంబంధించి కూడా అనుమతులు రావాల్సి ఉంది. ఆ అంశం కూడా పెండింగ్లో ఉంది. అదేవిధంగా మెట్రో రైలు 2వ దశ కావచ్చు, మూసీ నదికి సంబంధించి కూడా ప్రక్షాళన చేయాలనుకుంటున్న నేపథ్యము. అదేవిధంగా మొన్న గోదావరి జలాలకు సంబంధించి కూడా శంకుస్థాపన జరిగిన నేపథ్యంలో హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన కేంద్ర సహాయాన్ని కూడా ఆయన కోరడం జరిగింది. ఈరోజు కూడా ఆయన బిజీగానే గడపనున్నారు. సాయంత్రం తిరిగి వెళ్తారన్న సమాచారం అయితే ప్రస్తుతం మనకు అందుతుంది. సుమా, థ్యాంక్ యూ గోపి.